My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like a completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. That if he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens, and all kind of thoughts and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, గంతి, ప్రభావం చెల్లించుకుంటున్నాం. నేను ఈరోజు ప్రభా మరొకసారి దావీదు చరిత్రలోకి వెళ్ళి 12వ అంశముగా మెఫీబోషెతు గురించి మేము ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి మీరే సమస్త మహిమ గంత ప్రభావాలు పొందుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఎవరి గురించి అంటే దావీదు మెఫీబోషెతు గురించి అండ్ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న బంధం గురించి, మరి తను ఎవరు ఏంటి అనేది చూస్తే నిజం చెప్పాలంటే మెఫీబోషెతు అనే వ్యక్తి యోనాతాన్ యొక్క కుమారుడండి. మరి యోనాతాన్ యొక్క కుమారుడు. మరి ఆ పేరుకి అర్థం ఏంటి అంటే డిస్పెల్లర్ ఆఫ్ షేమ్ అంటే అవమానానికి సంబంధించిన వాడు, అవమానపు నోటి నుండి కలిగిన వాడు అని చెప్పేసి తెలుగులో అర్థమండి. సో ఏదేమైనా కానీ తన జీవితం అవమాన పాలు అయ్యింది, కానీ దేవుడు తన జీవితాన్ని ఘనపరిచాడు. అది ఏ రీతిగా అనేది మనం చూద్దామండి. మొదటిగా చూస్తే ఈ సౌలు యొక్క అంటే దావీదికి శత్రువుగా ఉన్న సౌలు యొక్క కుమారుడైన యోనాతాన్ యొక్క కుమారుడే ఈ మెఫీబోషెతు అంటే సౌలుకి మనవడవుతాడు. నిజం చెప్పాలంటే ఈ మెఫీబోషెతు అనే వ్యక్తి కూడా మరి సౌలు యుద్ధంలో ఆ సందర్భంలో తను కూడా చనిపోవాలి. కానీ ఎప్పుడైతే సౌలు యోనాతాను చనిపోయారన్న విషయం తెలిసిందో, మరి ఎవరైతే మరి ఈ మెఫీబోషెతు అనే చిన్న కుర్రాడు మరి 5 సంవత్సరాల వాడుగా ఉన్నప్పుడు, ఆ సమయంలో 5 సంవత్సరాల వాడటండి, ఆ టైంలో మరి ఆ కుర్రవాడిని ఎత్తుకొని వెళ్తుంటుండగా అనుకోని రీతిగా మరి ఆ బిడ్డ పడిపోయి మరి 2 కాళ్ళు కూడా మరి అవిటివాడుగా అంటే విరిగిపోయినాయి అని చెప్పట్లేదు, కానీ అవిటివాడిగా మారిపోయాడు అని బైబుల్ చెప్తా ఉండే. ఇంకా అప్పటి నుండి మరి ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడు అనేది చూస్తే మరి ఎరుకోకి సంబంధించిన ఒక స్థలంలోనో యోర్దానికి సంబంధించిన ఒక స్థలంలో తను దాక్కోవడం అంటే ఉండడం అనేది జరిగింది. మరి అలాగే తనకు సంబంధించిన పని వారితో అక్కడ జీవిస్తూ ఉన్నాడు అని మాత్రం చెప్పబడిందండి. అయితే మరి ఈ సౌలు చనిపోయి యోనాతాను చనిపోయిన తర్వాత మరి దావీదు రాజసింహాసనం మీద క్లుప్తంగా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. కొన్ని రోజుల తర్వాత మరి నేను చూడండి ఇక్కడ 2 సామెల గ్రంథము 9వ అధ్యాయంలోకి వెళ్ళి మనం ధ్యానించబోతున్నాం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడగు సిబియాయు అనొకడుండగా వాడు అతనిని దావీదు వద్దకు పిలవనంపిరి. రాజు సిబాబు నీవే గదా అని అడుగగా అతడు నీ దాసుడనైనా నేనే సిబాను అనెను. రాజు యోహాను నాకు దయచూపినట్టుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతనిని అడుగగా షీబా ఏమంటున్నాడంటే యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేసెను. అతడెక్కడ ఉన్నాడని రాజు అడుగగా సిబా చిత్తగించుము, అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకియా ఇంట ఉన్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదెబారులోనున్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట నుండి అతనిని రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెఫీబోషెతు
అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడనైనా నేను నానెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దావీదు మహారాజు యొక్క మరి నిజమైన లక్షణం అండి, శ్రేష్టమైన లక్షణం. తనకి ఎన్నో లక్షణాలు, మంచి లక్షణాలు కలిగి ఉన్న దావీదులో ఇంకొక శ్రేష్టమైన లక్షణం ఏంటంటే మాట నిలబెట్టుకొనుట, మాటని నిలబెట్టుకుంటానటండి. అవును, మరి దావీదు కీర్తన 15వ అధ్యాయం సమయం ఉంటే ధ్యానిద్దామండి. అందులో మరి 3వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు ఏంటంటే కష్టము కలిగినా కూడా మరి యథార్థవంతుడంట, కష్టము కలిగినా కూడా మాట తప్పడంట. ఇచ్చిన మాట ఎంత కష్టమైనా నెరవేర్చడానికి ప్రయాసపడతాడంట. అయితే ఇక్కడ దావీదు కూడా యోనాతానుతో చేసిన నిబంధనని జ్ఞాపకం చేసుకుని, ఎప్పుడండి తను రాజుగా అటు యూదాకి యెరూషలేముకి కంప్లీట్గా మరి రాజుగా సింహాసనం మీద కూర్చున్న తర్వాత అప్పుడు మరి తన రాజ్యాన్ని తన ఏలుతూ సంతోషంగా వైభోగాన్ని ఎంజాయ్ చేయట్లేదు. కానీ మరి యోనాతాను నిమిత్తము సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా నేను వారికి మేలు చేయడానికి అని. చూడండి, శత్రువైన సౌలుకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా నాశనం చేయాలని చూడాలి లెక్క ప్రకారం. కానీ దావీదు మాత్రం అటు సౌల్ని నాశనం చేయడానికి ఇష్టపడట్లేదు, సౌలుకి సంబంధించిన వాళ్ళని నాశనం చేయడానికి ఇష్టపడట్లేదు. కానీ యథార్థవంతుడిగా జీవిస్తున్న ఈ దావీదు మరి యోనాతానుతో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకొని వెతకడానికి మనుషులను పంపుతాడు. అప్పుడు షిబాను అనే ఒక వ్యక్తిని తెలుసుకొని మరి అతని ద్వారా మరి యోనాతానుకు ఒక కుంటి బాబు ఉన్నాడు, మరి అతనైతే పలానా చోట ఉన్నాడని మనం ఇప్పుడు చదివినట్టుగా అక్కడ ఉన్నాడు, జీవిస్తున్నాడని ఈ షిబా ద్వారా తెలియడం అనేది జరిగింది. వెంటనే రాజు దావీదు అతని దగ్గరికి మనుషులను పంపించి ఆ ముసీబతుని తీసుకొని రావడం అనేది జరిగింది. ఈ మెఫీబోషెతు ఎవరు అనేది చూస్తే యోనాతాను యొక్క కుమారుడంట. మళ్ళీ చెప్తున్నానండి, 5 ఏళ్ల వయసులోనే తను కాళ్ళు పొడగొట్టుకున్న పరిస్థితిలో ఉన్నాడండి. అయితే అతను రాగానే మరి ఏం చేస్తున్నాడంటే, ఇదిగో అయ్యా నీ దాసుడనని దావీదు ఎదుట సాగిలపడ్డాడండి. ఆ తర్వాత మరి దావీదు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం ఇక్కడ. అప్పుడు దావీదు అంటున్నాడు, 7వ వచనం, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదు అని సెలవియ్యగా. చూడండి, ఇక్కడ ఎంత చక్కటి మాట. మా కేవలం బాగున్నాడా ఎలా ఉన్నాడో అని ఎంక్వైరీలు మాత్రమే కాదు, తీసుకొచ్చుకొని నాశనం చేయాల్సిన వ్యక్తిని ఏం చేస్తున్నాడు తెలుసా, నువ్వు భయపడవద్దు అని సొంత కుమారుని అత్తుక్కొని ఏమంటున్నాడంటే, యోనాతాను మీద చూపించిన ప్రేమను చూపిస్తూ నువ్వు భయపడవలసిన అవసరము లేదు, నీ తండ్రి అయిన సౌలు అంటే సౌలు యొక్క మరి వంశంలోకి సంబంధించిన ఆస్తి నిమిత్తం నీ భూమి అంటే ఆ సౌలుకి సంబంధించిన భూమి ఆ ఇజ్రాయెల్ ప్రాంతంలో ఏదైతే ఉందో అదంతా కూడా నీకు అప్పచెప్తాను, నువ్వు చక్కగా నీ పని నువ్వు చేసుకొని బ్రతకొచ్చు. అంత మాత్రమే కాదు, యోనాతాను బట్టి నీవు సదాకాలం జాగ్రత్తగా వినండి, సదాకాలము ఎక్కడటండి నా బల్ల యొద్దనే మరి భోజనము చేయుదు అని చెప్పగా. చూడండి, చెప్పేశాడు. ఏంటంటే ఎంత గొప్ప వరం ఇచ్చాడు తెలుసండి. అవును, దేవాది దేవుడు కూడా మనకి వరాలను ఇస్తూ ఉంటాడు కదా, నిత్యము నిరంతరము ఆయన బల్ల మీదనే మనము భోజనం చేయాలంట. శత్రువుల ఎదుట భోజనము ఒకవైపు అయితే, దేవుడు మన కొరకు బల్లని సిద్ధపరుస్తున్నాడు, ప్రేమ విందును సిద్ధపరుస్తున్నాడు. పరలోకంలో ఆయన మన కొరకు మరి శ్రేష్టమైన విందుని సిద్ధపరుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, శత్రువులమైన మనల్ని తన వైపు ఆకర్షించుకొని వెలపెట్టి మనల్ని కొని సొంత బిడ్డలుగా మార్చుకొని మనల్ని దత్తత చేసుకొని మనకి తనతో పాటుగా భాగస్వామ్యము అలాగే యేసు ప్రభుతో పాటుగా వారసత్వాన్ని ఇచ్చి మనల్ని తోసివేయకుండా మనల్ని హత్తుకుంటున్న దేవునికే మహిమ కలుగును గాక. అదే లక్షణము కలిగిన దేవాది దేవుని హృదయము కలిగిన ఈ హృదయానుసారుడు కూడా తన స్నేహితుడికి ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుని, మాట అంటే కేవలం మాట మాత్రమే కాదండి, నిబంధన. యోనాతాను మరి అంటాడండి, ఒక చక్కటి మాట అంటాడు, దావీదు నిజమే నువ్వు అన్నట్టుగానే సౌలు నిన్ను చంపాలని చూస్తున్నాడు, కానీ దేవాది దేవుని వాగ్దానం ప్రకారంగా నువ్వు చావవు, నువ్వు ఖచ్చితంగా ఈ రాజ్యానికి రాజుగా దేవుడు నిన్ను చేస్తాడు, దేవుని కటాక్షము నీ పైన ఉంది. కానీ మేము నా పిల్లలం ఏమైపోతామో తెలీదు, కానీ ఒకవేళ నువ్వు
నువ్వు నన్ను బట్టి నాతో నువ్వు నిబంధన చేసుకో, నా వారిని ఎవరినైనా కరుణించుటకు మనస్సు కలిగి నిలవబడు అని చెప్పేసి యోనాతాను దావీదు దగ్గర తను చనిపోయే ముందు మాట తీసుకుంటాడండి. అంటే వాళ్ళు చివరి ఎప్పుడైతే కలిసి ఉన్నారో పారిపోతున్న సిచ్యువేషన్లో అప్పుడు మాట తీసుకుంటాడు. ఆ మాటను బట్టి మరి దావీదు మాట తప్పలేదు. నిజం చెప్పాలంటే సౌలు యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో ఒకవేళ ఉంటే వారందరూ కూడా దావీదుకి వ్యతిరేకంగా ఇంకా పనులు చేస్తున్నారు, తిడుతున్నారు, నిందిస్తున్నారు. కానీ ఇక్కడ దావీదు మాత్రం ఎవరైనా ఉన్నారా నేను మేలు చేయడానికి, ఎవరైనా ఉన్నారా నేను మరి కటాక్షము చూపించడానికి, అది కూడా ఎందుకు దేవుడు నా పట్ల కటాక్షం చూపిస్తాడు, ఎందుకంటే మాట నిలబెట్టడానికంటే. మరి నిజం చెప్పాలంటే ఒకసారి కీర్తన 13వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానిస్తే 15 అండి. కీర్తన 15వ అధ్యాయంలోకి మనం వెళ్తే ఒకసారి చదువుదామండి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండగలిగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిత్యము పలుకువాడే, అట్టివాడు నాలుకతో కొండములాడెడు, తన చెలి కానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. మరి 4వ వచనం అండి. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు కలవారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా, చూడండి 4వ వచనం అండి, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పుడు. నిజం చెప్పాలంటే ఇక్కడ ఈ ముసిబెతుకి సహాయం చేయడానికి లేకపోతే సింహాసనం మీదకి అంత మాత్రమే కదా, ఎక్కడికి తీసుకొస్తున్నాడు తెలుసండి, బల్ల దగ్గరికి. ఏ బల్ల అంటే మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు, ఏ సౌలైతే యోనాతాన్ని అలాగే దావీదుని చంపాలని చూస్తున్నాడో, ఏ బల్ల దగ్గర చంపాలని చూస్తున్నాడో అదే బల్ల దగ్గరికి సౌలు యొక్క మనవణ్ణి దావీదు ప్రేమపూర్వకంగా తీసుకొస్తున్నాడని, పగ ప్రతీకారంతో కాదు కానీ ప్రేమపూర్వకంగా తీసుకొచ్చి నిలబెడుతున్నాయి. దావీదు మహారాజు హృదయం చూడండి. మరి యెహోవా సన్నిధిలో నిలబడాలని ఆశ కలిగిన వాడంట. ఇదిగో దేవుని సన్నిధిలో నిలబడే యోగ్యత ఎలాంటి వారికి ఉందో, ఎలాంటి వారికి కలుగునో తనకి తెలుసు. ఇవన్నీ చేయడం వెనకాల కారణం ఏంటి అంటే తను మంచి చేయాలనే మనస్తత్వం కలిగిన వాడే. అంత మాత్రమే కాదు, దేవునికి దూరం అయితే బ్రతకలేడు కాబట్టి దేవునికి ఇష్టమైన క్రియలే చేస్తాడు కాబట్టి ఆయన మందిరంలో నిత్యము కోరుతున్నాడు కాబట్టి ఎవరికి అయితే దేవుని మందిరంలో నివసించగలరు అని తనే పాడాడు కాబట్టి రాసుకున్నాడు, తెలుసుకున్నాడు. ఈ కీర్తన 15వ అధ్యాయం ద్వారా మరి అంటే తను రాసిన కీర్తన అండి, తన మరి అనుభవపూర్వకంగా చెప్తూ ఆ అనుభవాన్ని కేవలం లిఖితపూర్వకంగా రాయడం ఏదో పాట రూపంలో పాడడం కాదు మనలాగా, కానీ దాన్ని అన్వయించుకున్నాడు. అంటే దాన్ని పక్కాగా పాటించాడనడానికి నిదర్శన ఈ మొఫీబెసెతుకి చేస్తున్న సహాయం, మాట నిలబెట్టుకోవడం అండి. ఎందుకు తెలుసా అండి, ఇక్కడ చూస్తే ఎంతోమంది శత్రువులు ఖచ్చితంగా దావీదునికి ఖచ్చితంగా ఆ టైంలో అందరూ నిందించుంటారు, ఖచ్చితంగా తిట్టుండొచ్చారు. నీ శత్రు కుమారుని, శత్రు వారసుని నువ్వు ఎలా నీ బల్ల దగ్గరకు వచ్చి నీ ప్యాలెస్లో ఎలాగో పెడతావు నువ్వు అని చెప్పేసి ఖచ్చితంగా ఆయనకు మాట చూడొచ్చు, ఖచ్చితంగా ఆయనకి ఇతరుల వల్ల బాధ కలిగి ఉండొచ్చు. కానీ మాట తప్పని ఈ దావీదు చూడండి, కలిగిన నష్టము కలిగినను, ఎవరు ఏమన్నాను, ఎలాంటి అనుకున్నాను, తను మాత్రం ఇచ్చిన మాటకి లోబడ్డాడండి. లోబడి ఈ వ్యక్తిని తీసుకొచ్చి సింహాసనం దగ్గరగానే నిలబెట్టుకుంటూ, అంత మాత్రమే కాదు తన బల్ల దగ్గర నిత్యము సదాకాలం అండి. ఇట్స్ నాట్ లైక్ నువ్వు ఏదైనా చేసి పెట్టు, నువ్వు పని చేసి పెట్టు, లేకపోతే నాతో పాటుగా పని చేయి. ఆ టైంలో సౌలు పక్కన దావీదు ఎందుకు కూర్చోగలిగాడు అంటే తను అక్కడ సైనాధిపతిగా తనకు ఒక పొజిషన్ అనేది ఉంది కాబట్టి పొజిషన్లో ఉన్న వాళ్ళు మాత్రమే రాజు యొక్క బల్ల దగ్గర కూర్చోడానికి అధికారం ఉంటుందండి. కానీ ఇక్కడ ఏ పొజిషన్ లేని ఈ వ్యక్తిని తీసుకొచ్చి పెట్టాడంటే అది దేవుడిచ్చిన పొజిషన్. యోనాతాన్ని బట్టి అంటే దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, అలాగే దావీదు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. మరి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 9వ అధ్యాయంలో మరి తర్వాత చూస్తే వచనాలు, అప్పుడు మరి 8వ వచనం అండి. అక్కడ అతడు అంటున్నాడు, తిరిగి అతడు నమస్కరించి చచ్చిన కుక్కన వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటి వాడను అనెను. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబానును పిలువనంపించి సౌలునకు అతని కుటుంబమునకు కలిగిన సొత్తంతటియు నీ యజమానునికి కుమారునికి నెప్పించదనని అన్నాను. కాబట్టి నీవును నీ కుమారులు నీ దాసులను అతని కొరకు ఈ భూమిని సాగుబడి చేసి నీ యజమానుని కుమారుని భోజనమునకై ఆహారము కలుగునట్లు నీవు దాని పంట తేవలను. నీ యజమాను నీ కుమారు
కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేయునని సెలవిచ్చను. ఈ సిబాకు 15 మంది కుమారులు 25 మంది దాసులు ఉండ్రి. నా ఏలిన వాడనగు రాజు తన దాసునికి ఇచ్చిన యాజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడైన నేను చేసేదనని సిబా రాజుతో చెప్పను. కాగా మెఫీబోషెతు రాజకుమారుల్లో ఒక్కడైనట్టుగా రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. మెఫీబోషెతునకు ఒక చిన్న కుమారుడు ఉండెను, వాని పేరు మీకా. మరియు సిబా ఇంటిలో కాపురమున్న వారందరూ మెఫీబోషెతునకు దాసులుగా ఉండిరి. మెఫీబోషెతుకు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్ళు రెండును కుంటివి. చూడండి, అతను దేవుడిచ్చిన వాగ్దానం చొప్పున, అంటే యోనాతానుతో దావీదు వారి మధ్యలో ఉన్న నిబంధనని బట్టి అది నిజంగా దేవుని సన్నిధిలో స్థిరపరచబడిన మాట కాబట్టి మరి నిజంగా చెప్పాలంటే ఇక్కడ సిబా అనే వ్యక్తిని పిలిపించి ఏమంటాడు తెలుసా? ఇదిగో సౌలు యొక్క భూమిని అంతా కూడా నీకు అప్పచెప్తున్నాను, నీకున్న కుమారులు నీకున్న వారంతా కూడా నీ దాసులంతా కలిసి ఈయన యొక్క భూమిని మీరు సాగు చేసి పంట చేసి ఆ లాభాలన్నీ మీరు పంచుకొని తనకి కూడా ఇచ్చి మరి తనకు కావాల్సింది మీరు చూసుకోవాలని చెప్తూ, అంత మాత్రమే కాదు, ఈ నా కుమారుడు ఇదిగో నా కుమారులతో పాటుగా సమానంగా నా బల దగ్గరే కూర్చొని రాజ్యంలో మరి ఒక వారసుడిగా ఉండబోతున్నాడని కూడా అక్కడ మరి అందరితో పాటుగా అలాగే సిబాతో కూడా చెప్పినట్టుగా బైబిల్ చెప్తుంది. చూడండి ఎంత చక్కటి ధన్యత. మరి ఈ మెఫీబోషెతు ఈవెన్ కుంటివాడండి, తనకంటూ మరి తను ఒక యుద్ధానికి పనికిరాడు, మరి తన వల్ల ఏ పని జరగదు, తను నిజం చెప్పాలంటే ఇతరులకి భారమైన వ్యక్తే, కానీ అతనికి మరి దేవుడు ఎంతగా గణపరచాడో చూడండి. అయితే తనకు కూడా వివాహమైంది, తనకు కూడా ఒక కుమారుడు మీకా అనే ఒక కుమారుడు ఉన్నట్టుగా బైబిల్ చెప్తుంది. ఆ రీతిగా మరి దేవాది దేవుడు ఈ కుటుంబాన్ని ఈ రీతిగా ఘనపరిచి ఉన్నాడండి. అయితే ఇక్కడితో మెఫీబోషెతు జీవితం అయిపోయిందంటే కాదండి, అంటే సదాకాలము అంటే జీవించినంత కాలం అలా ఉన్నాడు. కానీ మనము నిన్న మొన్న ధ్యానించినట్టుగా ఒక సందర్భంలో ఎప్పుడైతే అబ్సలోన్ దావీదు యొక్క కుమారుడు మరి దావీదుతో యుద్ధం చేయడానికి ఆ ప్రయాసపడినప్పుడు అంటే దావీదు పారిపోతాడండి. ఆ పారిపోయిన సందర్భంలో మరి ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సిబా అనే వ్యక్తి మరి దావీదుని కలవడం అనేది జరుగుతుంది. అంటే కనిపిస్తాడు, ఎక్కడ నీ యజమానుడు ఎక్కడున్నాడు అని చెప్పేసి. అంటే నిజం చెప్పంటే యెరూషలేములో ఉండాలి, ఆ యెరూషలేములో ఉన్న దావీదే పారిపోయాడు కాబట్టి ఈ మెఫీబోషెతు ఎక్కడున్నాడు అనేది దావీదుకి తెలియదు కాబట్టి ఎక్కడున్నాడు నీ యజమానుడు అన్నప్పుడు ఆ సిబా ఒక అబద్ధం ఆడతాడండి. ఎలాంటి అబద్ధం ఆడతాడు అంటే ఇదిగో ఆ రాజు అతను ఏం చెప్పాడంటే సౌలు యొక్క రాజ్యం అంతా దేవాది దేవుడు నాకు ఇప్పుడు ఇవ్వబోతున్నాడు అని చెప్పేసి ఒక నిందని మెఫీబోషెతు మీద మరి ఆ సిబా తోయడం అనేది జరుగుతుంది. అప్పుడు షిబాతో అంటాడంటే అది నిజమనుకుని నమ్మి దావీదు అంటాడు, సరే అయితే ఆ భూమిని అంతా కూడా నువ్వే చూసుకో, మెఫీబోషెతు సంగతి నేను తర్వాత చూసుకుంటాను అన్నట్టుగా అక్కడ నుండి ఆ మాట చెప్పేసి వెళ్ళిపోతాడు. కానీ నిజానికి జరిగినది ఏంటంటే ఎప్పుడైతే దావీదు మహారాజు మరి అబ్సలోన్ని చనిపోయిన తర్వాత తిరిగి తన రాజ్యానికి మరి యెరూషలేముకి తిరిగి వస్తాడో అక్కడ మెఫీబోషెతు అనే వ్యక్తి మరి అక్కడ ఎదురు పడతాడండి. ఆ సందర్భంలో అతను ఏం చేస్తాడంటే అతను మెఫీబోషెతు అంటే అసలు స్నానం కూడా చేయకుండా తను కూడా భోజనం కూడా సరిగా చేయకుండా మరి తను ఎలా అంటే నేల మీద పడుకొని అంటే ఎప్పుడైతే ఆ రాజు మరి ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి పారిపోయాడో తిరిగి మరలా సురక్షితంగా క్షేమంగా వచ్చేంత వరకండి, జాగ్రత్తగా వినండి, వచ్చేంత వరకు కూడా మెఫీబోషెతు మరి సంతోషంగా లేడు, వేదనతోనే ఉన్నాడు. కానీ ఆ సందర్భంలో మెఫీబోషెతు చూసి ఎందుకు నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు ఏంటి అని దావీదు అడిగినప్పుడు, అయ్యా నువ్వు అలా బాధతో పారిపోతే వెళ్ళిపోయినప్పుడు నేను ఎలా సంతోషంగా ఉంటానని చెప్తూ మరి ఏమైపోయాడు సిబా ఏమైపోయాడు అని అంటే, అయ్యా తను నన్ను వదిలేసి మరి నాకు సంబంధించిందంతా తనే తీసుకొని నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయాడని ఒక సత్యం తెలిసినప్పుడు, అయ్యా అవునా అయితే నేను చెప్పాను కదా మీరు ఇద్దరిని పంచుకోమని చెప్పాను కదా అని చెప్పేసి మెఫీబోషెతు మరి దావీదు అన్నప్పుడు మెఫీబోషెతు ఒక చక్కటి మాటని, అయ్యా నాకు ఈ ఆస్తులు కాదు మొత్తం తనే తీసుకొని నాకు అవసరం లేదు, కానీ నా రాజు అయిన నువ్వు దావీదు అయిన నువ్వు సురక్షితంగా తిరిగి వచ్చావు, దాన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను అని చెప్పేసి మరి ఆయన ఆనందించడం అనేది జరిగింది. అంటే ఇక్కడ కృతజ్ఞత కలిగిన భావము ఈ మెఫీబోషెతులో సంపూర్ణంగా ఉందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూసారండి దావీదు మహారాజు విషయంలో 1 దినవృత్తాంతం 8:34 అలాగే 1 దినవృత్తాంతం 9:40 కూడా క్లియర్గా మరి ఈ మెఫీబోషెతు గురించి క్లియర్గా రాయబడి ఉంటుంది. ఏంటంటే తను నమ్మకమైన వాడిగానే మరి దావీదు పురంలోనే మరి దావీదుకైతే ఏ రకంగా సహాయపడ్డాడో మనకి తెలియదు, కానీ మరి తన జ్ఞానాన్ని మరి దావీదుకి ఇచ్చి ఉన్నాడో మనకి తెలియదు, మరి తర్వాత ఏ రకంగా సపోర్ట్ చేస్తూ ఉన్నాడో మనకి తెలియదు, కానీ మరి జీవించినంత కాలము కూడా
కూడా మరి దావీదు బల్ల దగ్గరేనే మరి ఉండడం అనేది జరిగిందండి. ఇందును బట్టి నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. మనము కూడా మన జీవితంలో మనం కూడా మన పూర్వీకులు చేసిన పొరపాట్ల వలన, మన తల్లిదండ్రులు చేసిన పొరపాట్ల వలన, లేకపోతే మనం శాపగ్రస్తంలో పుట్టిన పరిస్థితిని బట్టో దేవుడు కొంతకాలము కొన్ని రోజులు మనల్ని దూరంగా పెడతాడేమో. అంటే ఆయనైతే మనల్ని దూరం కావాలని పెట్టడు, కానీ మన ఆశీర్వాదాలకి మనం దూరం అయిపోతామేమో. కానీ మనము దేవుని వైపు చూసినప్పుడు మరి ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాదు, ఒకవేళ యోనాతాన్ లాంటి శ్రేష్టమైన తల్లిదండ్రులు మనకు కలిగి ఉంటే మన పరిస్థితి ఎంత దీనంగా ఉన్నా, మనం ఎలాంటి వారమైనా ఆ యోనాతాన్ లాంటి తల్లిదండ్రులను బట్టి దేవాది దేవుడు మన బిడ్డల్ని ఆశీర్వదిస్తాడండి. నిజం చెప్పాలంటే నేను రీసెంట్గా ఒక కుటుంబంకి వెళ్ళినప్పుడు, అంటే అక్కడ ఒక ప్రార్థన కూటమికి వెళ్ళినప్పుడు అయితే ఆ కుమారుడు మంచివాడే, కానీ మరి లోకంలో పడిపోతూ తప్పిపోతూ ఉన్నాడు. కానీ ఆ తల్లిదండ్రులు మాత్రం రహస్య ప్రార్థన చేస్తూ అటు సంఘం ప్రార్థన చేస్తూ తన కుమారుడు మారాలని ఎంతో ప్రయాసపడతా ఉన్నారు. కానీ ఆ కుమారుడు పరిస్థితులను బట్టి పడిపోతూ లేస్తూ ఫైనల్గా ఏం జరిగింది అంటే మరి దేవాది దేవుడు తన్ని మార్చడం అనేది జరిగింది. నిజంగా అండి, చిన్నతనం నుండి చూస్తున్న ఆ సంఘస్థులు అతను ఎలాంటి వాడు, ఎలాంటి దుర్మార్గుడు, లేకపోతే ఎలాంటి తప్పులు చేశాడు, ఎలాంటి పొరపాటు చేశాడు, అట్ ద సేమ్ టైం దేవుడి మీద ఆనుకుంటూ దేవుని వైపు చూస్తూ, అంటే సగం సగం పరం అన్నట్టుగా, అంటే 2 పడవల ప్రయాణం చేస్తూ మరి జీవిస్తున్న ఆ కుమారుడిని చూసిన సంఘస్థులు, అంటే ఆ తర్వాత మెల్లమెల్లగా వారి ప్రార్థనలు బట్టి, వారి ఉపవాస ప్రార్థన బట్టి వారు గివప్ చేయకుండా ఈ రోజు కాకపోతే రేపు దేవుడు మారుస్తాడు అనే ఆశ కలిగినప్పుడు దెబ్బల మీద దెబ్బలు ఆ బిడ్డ అనుభవిస్తూ దేవుని వైపు సంపూర్ణంగా తిరిగి బహుబలంగా ఇప్పుడు మరి దేవుని సేవలో వాడబడుతూ ఉంటుండే. అంటే ఆ ప్రార్థన ఫలము ఎంత గొప్పదండి. ఆ కుమారుడి కోసం ప్రార్థన చేసిన వాళ్ళది ఎంత సంతోషమో, అలాగే ఆ తల్లిదండ్రులు మరి గతాన్ని గుర్తు చేసుకుంటే ఎంత ఆనందం కదండి. నిజమే, మరి బైబిల్లో కూడా ఒక సందర్భం గుర్తొస్తుంది. నిజం చెప్పాలంటే ఇదే దావీదు యొక్క వంశావళికి సంబంధించిన మనస్సే అండి. ఎవరండి ఆయన? ఎజ్కే కుమారుడు. మనం రీసెంట్గా ధ్యానించాం ఆ అబ్బాయి. మరి కావాలంటే యూట్యూబ్లో కూడా ఉంటుంది, మీరు చూడొచ్చు. మరి ఎజ్కే యొక్క కుమారుడంట ఆ 15 సంవత్సరాల వయసు పొందుకున్న తర్వాత మరి అంటే చనిపోవాల్సిన ఎజ్కియాతో దేవుడు మాట్లాడి మరలా 15 సంవత్సరాలు ఆయుష్ను పెంచినప్పుడు పుట్టిన ఈ మనస్సే అనే కుమారుడు మరి 12వ సంవత్సరంలోనే, దేవునికి స్తోత్రం కలుగును గాక, 12వ సంవత్సరంలోనే రాజుగా అయిపోయి మరి దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తూ పాపం చేస్తూ బ్రతికినాడంట. కానీ దేవుడు తనని మొత్తినప్పుడు తన తప్పు తను తెలుసుకొని దేవుని వైపు తిరిగి మొరపెడితే ఆ 12 సంవత్సరాలకి రాజైన ఆ సింహాసనం కొద్ది కాలం మధ్యలో దూరమైన వెంటనే మరలా దేవుడు గొప్పగా అదే ఈ దావీదు యొక్క సింహాసనం అండి. నిజంగా దావీదికి చేసిన వాగ్దానాన్ని బట్టి దేవుడు విడిచిపెట్టడండి. అక్కడ యోనాతాన్ని బట్టి మెఫీబోషెతుని విడిచిపెట్టిన దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానం బట్టి, అంత మాత్రమే కాదు యాకోబు, అబ్రహాం, ఇస్సాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దావీదుని నిలబెట్టుకున్న దేవుడు దావీదు యొక్క యథార్థతను బట్టి తప్పు చేసిన సొలొమోన్ని త్రోసివేయకుండా ఆ తర్వాత ఎజ్కియా దాకా కూడా మరి అదే యూదా వంశము పొడిగించబడుతూ ఆ సింహాసనం మీద వారు రాజులుగా ఏలుతుంటుండగా మనస్సే అనే వ్యక్తి మరి భయంకరమైన పాపంతో ఉన్న వ్యక్తి నీ రాజు అయినప్పుడు, అంటే వారసత్వాన్ని బట్టి రాజు అయ్యాడు. కానీ దేవుడు మాత్రం నమ్మదగిన దేవుడు అండి. ఆ బిడ్డను ఎట్లా మార్చుకోవాలో మార్చుకున్నాడు. దేవుని ప్రణాళిక మారదండి, మనుషులని మార్చే దేవుడు మన గొప్ప దేవుడు. అంతేకాని ఆయన వాగ్దానాలు నెరవేర్చబడవు. అందుకే అంటాడు కదా, నువ్వు మేలు చేస్తే, నువ్వు మంచి చేస్తే, నువ్వు యథార్థంగా బ్రతుకుతే ఆ దీవెన ఆశీర్వాదాలు నీ పిల్లలకి కూడా దేవుడు ఇస్తాడంట. అంతే కదండి, మేలు చేస్తే, మంచి చేస్తే తరతరాల వరకు, 1000 తరాల వరకు దీవెన ఉంటుందంట. అదే తప్పు చేస్తే, పాపం చేస్తే 3 తరాల వరకు శాపం ఉంటుంది అని చెప్పేసి పాత నిబంధన బైబిల్ చెప్తాను. అదే పాత నిబంధనలో దేవుడు మరలా మార్చుకుంటూ వస్తున్నాడు. ఏమంటే నువ్వు చేసిన తప్పు పిల్లలు చేసిన తప్పులు పెద్దలకి రావు, ఎవరి పాపం వారికే అని కూడా మరొక చోట దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదండి. సౌలు చేసిన తప్పును బట్టి యోనాతాన్ని దేవుడు శిక్షించలేదు, సౌలు చేసిన తప్పును బట్టి మనవణ్ణి శిక్షించలేదు. కానీ మరి దేవాది దేవుడు వారి హృదయాన్ని బట్టి వారికే దీవెన కలగచేశాడు. మరి ఆ సౌలు చేసిన తప్పును బట్టి సౌలుకే శిక్ష పడింది. కానీ మరి సౌలుని బట్టి యోనాతాన్ని దేవుడు తృణీకరించలేదు. అలాగే యోనాతాను మంచితనాన్ని బట్టి మరి అక్కడ మెఫీబోషెతుకు కూడా మంచి మార్గం అనేది దేవుడు
కలగచేసి ఉన్నాడు. ఇట్లా మనం ఆలోచించుకుంటూ వెళ్తే మనం చేసే మంచి మన పిల్లలకి వర్తించాలంటే మనం మంచిగా ఉండాలండి. దయచేసి అవునండి, మనం పాపపు క్రియలు చేయకూడదు. అది మనం ఆస్తులు, మళ్ళీ చెప్తుండే, ఆస్తులు అంతస్తులు నువ్వు పంచి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు. రీసెంట్గా నేను ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాను. ఏంటంటే మనకి తండ్రి ప్రేమ గురించి తెలియాలంటే నిజంగా యేసయ్య తండ్రి ప్రేమని ఎలా వర్ణించగలమని ఆలోచన చేస్తే మరి నిజంగా అండి ఒక తండ్రికి ఇద్దరు అంటే కుమారులు ఉన్నప్పుడు, ఇద్దరు కానీ ముగ్గురే కానీ నలుగురే కానీ పిల్లలు ఉన్నప్పుడంట మరి ఒకవేళ అందులో ఒకరు చెడ్డవాడయ్యి మరి అంటే మొత్తం నాశనం చేసే వ్యక్తి, అంటే తన చేతికి మనం కానీ ఆస్తి పంచిస్తే 2 రోజులను లేకపోతే 2 నెలలను నాశనం చేస్తాడు అన్న వ్యక్తి ఒకవేళ అలాంటి కుమారుడు కానీ ఆ తల్లిదండ్రులకు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి? పంపకాలే ఆపేస్తారు, అంటే పంచడం ఆపేస్తారు. తను మారేదాకా అని ఆగుతూ ఉంటారు. ఆ పొత్తుల అలాగే ఉంటారు. పొత్తుల నష్టమే, పొత్తుల లాభాలే చూస్తూ ఉంటారు. కానీ ఆ ఒక్క కుమారుడు ఎక్కడ పంచితే మరి మిగతా వాళ్ళకి పంచితే వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారండి, బాగానే ఉంటుంది. కానీ ఒక్క కుమారుడు చెడిపోతే మొత్తం నాశనం అయిపోతాడని చెప్పేసి ఆ పంపకాలని ఆలస్యం చేస్తూ ఉంటారండి. నేను ఎంతోమంది విషయంలో చూస్తాం, మీరు కూడా చూసే ఉంటారు. కానీ ఒక సమయం వస్తుంది, ఇక తప్పదు, ఖచ్చితంగా పంచాల్సిందే, లేకపోతే తల్లిదండ్రులే చనిపోతారు, ఆ పంచుకోవాల్సిందే. ఇంకా వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, ఆస్తి పోతుందైనా సరే ఉంచిన ఇంకా తప్పదు. కాబట్టి మరి ఆస్తి నాశనం చేస్తాడని మరి తక్కువ ఆస్తి ఇవ్వడమో అసలు ఇవ్వకపోవడమో అలా చేయరు కదండి. ఏ తల్లిదండ్రులు కానీ ఏ వారసత్వంలో కానీ అలా నువ్వు చెడ్డవాడివైనా మంచివాడివైనా కానీ ఆ ఆస్తి ఎంత ఉందో అంత మంచి కొడుకైనా చెడ్డ కొడుకైనా సమానంగానే పంచుతారండి. ఆ తర్వాత వాళ్ళని నాశనం చేసుకుంటారా మరి దాన్ని కాపాడుకుంటారా అనేది ఇంకా వారి చేతికి అప్పచెప్తాడు. అలాంటిది లోకానుసరమైన వ్యవస్థలోనే లోకానుసరమైన తల్లిదండ్రులే మరి వాళ్ళ మేలు కోసం కొన్ని రోజులు ఆపినను తర్వాత తప్పని పరిస్థితిలో మరి న్యాయమే చేస్తారంటే వీళ్ళ వైపున చేయాల్సిన న్యాయమైతే వీళ్ళు చేస్తారండి. అలాంటిది తండ్రి దేవుడు, మన దేవుడు, మనము మంచిగా ఉంటే మనల్ని నాశనానికి అస్సలు అప్పచెప్పడండి. ఆయన మారుస్తాడు, మార్పు తీసుకొస్తాడని దేవుని పేరట ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ గొప్ప తండ్రి ప్రేమని కాదని మనం ఎక్కడ పోతా ఉండి చెప్పండి. ఇప్పుడు నిజం చెప్పాలంటే అబ్రహాము సంతానమైన ఇటు ఇస్మాయిల్ సంతానం, అటు ఇస్సాకు సంతానం ఇద్దరు పోట్లాడుతున్నారు అంటారు. నిజమేనండి, అది నిజమే కావచ్చు, నేను కాదనట్లేదు. అది అబ్రహాము తప్ప, అది ఇస్సాకు తప్ప, ఇస్మాయిల్ తప్ప, లేకపోతే హగర్ తప్ప, సారమ్మ తప్ప అని కాదండి. మరి అలా అని చెప్పేసి వేరే దేశాలు పోట్లాడుకోవట్లేదా? వాళ్ళైతే ఇలా రక్త సంబంధికులు కాదు కదండి. నిజం చెప్పాలంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా దేవుని చేత రూపించబడిన వారే, ప్రతి ఒక్కరు కూడా దేవుని చేత చెక్కబడిన వారే. కానీ కొన్ని పరిణామాలను బట్టి, పరిస్థితులను బట్టి శత్రుత్వం అనేది వచ్చేస్తుందండి. ఇక్కడ చూడండి, మనం ఇంతకుముందు నిన్నటి దినమున ధ్యానించినప్పుడు చూస్తే మరి ఒక దావీదు యొక్క కుమారులే వాళ్ళు కూడా చంపుకోవడం అనేది మనం చూస్తాం. దాన్ని బట్టి ఇటు చనిపోయిన కొడుకుని బట్టి బాధపడుతూ, పారిపోయిన కొడుకుని బట్టి బాధపడుతూ దావీదు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వేదన పడ్డాడే. కానీ ఈ కొడుకుని బట్టి ఆ కొడుకుని శిక్షించలేదు. అలా అని చెప్పేసి మరి ఇంకో కొడుకుకి పట్టాభిషేకం చేయ విషయంలో ఆలస్యం వచ్చేలేదు. ఏది చేసినా న్యాయంగానే ఉన్నాడండి. అట్లనే మనము కూడా న్యాయంగా యథార్థంగా జీవిస్తే మనము మన పిల్లలకి ఆస్తులు మాత్రమే కాదు కానీ మంచితనం అనేది ఇస్తే. చూడండి, ఇక్కడ మెఫీబోషెత్ అనేవాడు చెడ్డవాడా మంచివాడా మరి తన గుణ లక్షణాల గురించి మనకి మొదట్లో తెలియదు. కానీ 5వ సంవత్సరంలో కుంటివాడయ్యాడు, పారిపోయాడు, ఎక్కడో బ్రతుకుతున్నాడు. కానీ దేవుడు తీసుకొచ్చి మరి సింహాసనం దగ్గర ఆ బల్ల మీద కూర్చోబెట్టిన తర్వాత తన నిజం చెప్పాలంటే దావీదుని చంపగలడు, చంపేయచ్చు ప్రతీకారంతో ఏదో ఒక రకంగా. కానీ తన కృతజ్ఞత కలిగి సంతోషంగా ఆనందిస్తూ ఆ దావీదుకి కష్టం వచ్చినప్పుడు తను కూడా ఆ కష్టంలో ఎక్కడికి పారిపోలేక అక్కడే ఉండి కన్నీరు కారుస్తూ ఎదురు చూశాడు తన రాజు తిరిగి రాకడ కోసం. అలాగే మనం కూడా దేవుని రాకడ కోసం మనకు పొరపాట్లు జరిగిన, తప్పు చేసిన మనం దేవుని క్షమాపణ కోరుకొని దేవుని కొరకు బ్రతకడానికి ప్రయాసపడదామని దేవుని పేరిట కోరుకుంటూ ప్రార్థన చేసుకుందామని. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రమయ్యా. దావీదు ఏ రీతిగా మేలు చేయడానికి ఉద్దేశించాడు అలాగే మేము కూడా ఇతరులకి ప్రభా మేమెవరికైతే అచ్చి ఉన్నామో వారి విషయంలో నైనా నమ్మకమైన వారిగా ఉండుటకు సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థనతో వేడుకుంటూ సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.